హాయ్ వెల్కమ్ బ్యాక్ టు నందిని రమేష్ వరల్డ్. ఎంతో టేస్టీగా ఉండే తోటకూర ఫ్రై అనేది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ముందుగా మనం కొంచెం వెల్లుల్లి, పచ్చెనపప్పు, సాయమినపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర అనేవి తీసుకోవాలి. ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆల్రెడీ మనం రెడీగా పెట్టుకున్న వెల్లుల్లి, పచ్చెనపప్పు అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఇందులో వేసేసుకోవాలి. ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొంచెం ఆనియన్స్ అనేవి కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ కూడా బాగా కలుపుకొని ఇందులో కొంచెం పసుపు అనేది కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి మనకి ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఆనియన్స్ అనేవి మనకి బాగా వేగాయి. ఇందులో కొంచెం తోటకూర వేసి బాగా కలుపుకొని కాసేపు ఒక 15 మినిట్స్ పాటు కుక్ చేద్దాం. మూత పెట్టేద్దాం. చూడండి, మనకు తోటకూర అనేది ఒక 50% అనేది కుక్ అయ్యింది. దీంట్లో కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేద్దాం. ఆకుకూరలకు అనేది సాల్ట్ చాలా తక్కువే పడుతుంది. అలాగే నేను దీంట్లో కొంచెం 1/2 స్పూన్ కారం అనేది కూడా యాడ్ చేశాను. ఇది బాగా కలుపుకొని ఒక 15 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేద్దాం. చూడండి, మనకు ఎంతో టేస్టీ అయిన తోటకూర అనేది రెడీ అయిపోయింది. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఎంతో టేస్టీ అయిన తోటకూర ఇది లంచ్ బాక్స్లోకి త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని కుకింగ్ రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసే రెసిపీ ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇది వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంకా నా వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ తోటకూరని ట్రై చేయండి.